సులభంగా చేసే చాలా కమ్మనైన బీరకాయ పాలుపోసిన కూర ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా అరకిలో బెండకాయల్ని పూర్తిగా చెక్కు తీయకుండా కొద్ది కొద్దిగా ఉంచేటట్టు పీల్ చేసేసి ముక్కలు కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసి కొద్దిగా కరివేపాకు వేసి 2 సెకండ్ల పాటు వేయించుకోవాలి. కూర భలే కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ముక్కలు కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసేసి 2 సెకన్ల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ చూస్తున్నారు కదా! బీరకాయ ముక్కలు మెత్తగా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారంని కూడా వేసి 2 సెకన్ల పాటు ఉడికించాలి. ఒకవేళ ఇక్కడ బీరకాయలు గనక ముదురుగా ఉంటే గనక ఇప్పుడు వాటర్‌ని పోసుకోవచ్చు. లేదంటే గనక సిమ్‌లో పెట్టి ఉడికించారంటే బీరకాయ నుంచి వచ్చిన వాటర్‌తోనే బీరకాయ ముక్కలు మగ్గిపోతాయి. లేదంటే ఈ స్టేజ్‌లో కొద్దిగా వాటర్‌ని పోసుకొని బీరకాయ ముక్కలు మగ్గించిన తర్వాత పాలను వేసుకోండి. ఇప్పుడు పాలు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి కదపకుండా ఉడికించాలి. పాలనేవి ఇట్లా పన్నీర్ పీసెస్ లాగా విరిగిపోయినట్టు వస్తాయన్నమాట. ఈ స్టేజ్‌లో ఇంకొకసారి మిక్స్ చేసేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా ఆయిల్ రిలీజ్ చేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎప్పుడు బీరకాయ ఉత్తిగా కాకుండా ఇట్లా పాలు పోసి డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. పథ్యం చేసేవాళ్ళు ఇట్లాగే తినాలన్నా కూడా తినలేకపోతారు కదా! వారి కోసం అనమాట. మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవకండి.